హలో, నా పేరు సాలూర్ ప్రసాద్. అమెరికాకి ఇరాన్కి నెల రోజులుగా యుద్ధం అవుతూనే ఉంది. అమెరికాలో సైనికులు ఎంతోమంది చనిపోయారు, ఇరాన్లో సైనికులు ఎంతోమంది చనిపోయారు. ఇప్పుడు యుద్ధం ఆపి వారం రోజులు అయ్యింది. ఈ యుద్ధం కానీ ఇప్పటికీ ఆపకపోయి ఉంటే మన నిత్యావసర వస్తువులు అంటే పెట్రోలు, డీజిల్, గ్యాస్ అన్ని రేట్లు పెరిగిపోను. మన ఇండియాలో సామాన్య మానవులు బ్రతకడం కష్టమైపోయేది. ఈ యుద్ధం కానీ ఆపకపోయి ఉంటే మన ఇండియాలో మధ్యతరగతి బ్రతుకులు చాలా కష్టంగా ఉండేది. పేదవాళ్ళకి ఇంకా ఇబ్బంది అయిపోయేది. ఈ యుద్ధం ఆ డొనాల్డ్ ట్రంప్ వల్ల వచ్చింది, అమెరికా ప్రెసిడెంట్ వల్ల వచ్చింది యుద్ధం. వాడు కావాలనే కయ్యానికి కాలు దూగుతాడు అనమాట ఆ డొనాల్డ్ ట్రంప్. మనకి నిత్యావసర వస్తువులు పెరిగిపోతే మన ఇండియాలో ఎన్నో ఇబ్బందులు పడిపోయాం. పేదవాళ్ళు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు. అక్కడ ఇరాన్లోని అదేదో జలసంధి ఉంది, అది మూసేస్తామన్నారు ఇరాన్ దేశస్తులు. అది కానీ మూసిస్తే పెట్రోల్ మీద, డీజిల్ మీద, గ్యాస్ మీద ఆధారపడ్డ దేశాలన్నీ చాలా ప్రాబ్లమ్స్లో పడిపోయేవి. పెట్రోల్ లేకపోతే అవ్వదు, డీజిల్ లేకపోతే అవ్వదు, గ్యాస్ లేకపోతే అవ్వదు. మెయిన్ ఇంపార్టెంట్ వస్తువులు అన్నమాట ఇవి. చాలా ఇబ్బంది అయిపోతాం మనం. మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు చాలా ఇబ్బంది అయిపోయాం. డబ్బున్న వాళ్ళకి పర్వాలేదు. మన ఇండియాలో పెద్ద పెద్ద విఐపీలు, క్రికెట్ ప్లేయర్స్, సినిమా యాక్టర్లు, రాజకీయ నాయకులు వీళ్ళందరూ హ్యాపీగానే ఉంటారు. పిల్లలతో ఫ్యామిలీలతోనే హ్యాపీగా ఉంటారు. చక్కగా మలేషియా, సింగపూర్, ఆస్ట్రేలియా, స్విట్జర్లాండ్ నచ్చిన దేశాలు తిరుగుతారు పిల్లలతో హ్యాపీగా. అదే మన మధ్యతరగతి కుటుంబాలు, పేదవాళ్ళు మాత్రం ఎలాగున్నామో అలాగే ఉంటాం. మన కోరికలు మాత్రం ఎన్నో ఉంటాయి, మాకు తీరని కోరికలు అవి. మనకి నెలంతా కష్టపడితే 10,000, 12,000, 20,000 వస్తుంది. మన ఇంటి రెంట్లు, కూరగాయలు, గ్యాస్కి, వాటికి వీటికి అన్నీ పోతే లాస్ట్కి నెలకి 2,000, 3,000 మిగులుతుంది అంతే. ఇవి మన బ్రతుకులు, మన మధ్యతరగతి బ్రతుకులు ఇలా ఉంటాయన్నమాట. మధ్యతరగతి కుటుంబంలో పుట్టడం మన కర్మ, మన దరిద్రం అంతే. డబ్బున్న వాళ్ళకి పర్వాలేదు, హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు, మంచి లైఫ్ని ఎంజాయ్ చేస్తారు వాళ్ళు. మనకు అలాగ అవ్వదు కదా. ఉంటా బాయ్. మీ సాలూర్ ప్రసాద్.